కాబట్టి ఏది నిత్యము ఏది అనిత్యము అనే జ్ఞానాన్ని ఇచ్చేటువంటిది ఏమిటి అంటే వేదాంత శాస్త్రం. ఒకచో శయ్యపై పరుండు అని చెప్పని చిన్నప్పుడు సుభాషితం ఉండేదండి. సత్పురుషుడు ఒకప్పుడు ఎలా ఉంటాడంటే పెద్ద మంచం ఇస్తే దాన్ని పడుకుంటాడట మంచం మీద. ఒకసారి మంచం లేకపోతే ఏం చేస్తాడట అంటే నేల మీద పడుకుంటాడట. దీన్నే ఏమంటామంటే తితిక్ష అంటాం. శమదమ ఉపరతి తితిక్ష అని చెప్పి కొన్ని ఉన్నాయి అక్కడ. సమాధాన, ప్రశ్న, శ్రద్ధ అని చెప్పని ఇలాంటి గుణాలన్నీ కూడా అలవరుచుకోవయ్యా. చివరికి ఏం కావాలి నీకు అంటే ఒకటే కోరుకోవలసింది, పునర్జన్మ అనేటువంటిది కోరుకోకూడదు. మళ్ళీ పుడతాను, మళ్ళీ మీ భార్యగా పుడతాను, మళ్ళీ నీ కొడుకుగా పుడతాను, ఇది ఉపయోగం లేదు, చూసేసాం. కాబట్టి దీనికి లక్ష్యం ఏమిటి అంటే భగవంతుడి సాయుధ్యాన్ని, పరమాత్మను చేరుకోవడం. అల్టిమేట్గా ఈ శరీరం పొందినందుకు ఆయన ఇచ్చిన దానికి ఇది మనకి ఒక లక్ష్యంగా దాన్ని పెట్టుకుంటే దాని దిశగా ప్రయత్నం చేయమని చెబుతుంది వేదాంత శాస్త్రం. వస్తుతः ఇది చాలా గహనమైనది, చాలా చాలా విజ్ఞానాన్ని అందించేటువంటిది. ఒకరు చెప్తే అర్థమయ్యేది కాదు, ఎవరికి వాళ్లే అనుభవించాల్సింది. మెట్ట వేదాంతానికి దీనికి సంబంధం కూడా లేదు. కాబట్టి ఊరికే పైనుంచి కూర్చుని చెప్పినంత సులువు కాదు. నదిలో మునిగేవాడికి తెలుస్తుంది ఎంత లోతుంది అనేది. పైనుంచి చెప్పేవాడు రా రా అంటూనే ఉంటాడు, కానీ కింద వాడిని ఏం లాగుతుందో తెలియదు. కాబట్టి ఆ సంసారం అనే దానిలోంచి పడ్డవాడిని బయటికి లాక్కొచ్చేందుకు, వాడికి వాడే బయటకు వచ్చేందుకు వాడికి వాడే